హాయ్, మనం ఇవాళ నుంచి బిగ్ బాస్ రివ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ వీక్ అంతా రాలేదు, సెకండ్ వీక్ వచ్చేసి బిగ్ బాస్ రివ్యూస్ ఏంటని అనుకుంటున్నారేమో. ఫస్ట్ వీక్ ఏం ఉండదురా, అంతా సోది, అందరూ యాక్టింగ్ చేస్తారు. సెకండ్ వీక్ నుంచి ఆవిడ ముఖాలు ఏంటో బయటపడతాయి. అందుకే ఇవాళ నుంచి మనం చేయబోతున్నాం, మీరు చూడబోతున్నారు. నిన్నటి ఎపిసోడ్ మీరు అందరూ చూసే ఉంటారు. నాకైతే ఎంత చిరాకు లేస్తుందంటే ఆ మనీష్ మీద. అసలు అతను ఎంత డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నాడంటే, కామనర్ కింద వచ్చాడు, కామనర్స్ చెప్పింది వినడు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఓకే, వాళ్ళందరూ పతివ్రతలో నేను అన్ను, కానీ పోనీ నీ అంతగా నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడకుండా ఆ సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన. ఈవిడైతే ట్రిపుల్ స్టాండర్డ్స్. ఈవిడ ఎంత డిగ్రేడ్ చేయాలి మనుషుల్ని, ఎంత భూలోకానికి తొక్కేయాలి. లైక్ ఇఫ్ ఆవిడ తప్పు చేస్తే తప్పు కాదు, వేరే వాళ్ళు చేస్తే అది పెద్ద తప్పు. ఈవిడ దొంగతనం చేస్తే దొంగతనం కాదు, అది తస్కరించడం. దొంగతనం అంటారా, తస్కరించుట. దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవడం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవడం. అదే వేరే వాళ్ళు దొంగతనం చేస్తే వాడు పెద్ద దొంగ, వాడు పెద్ద ఎందుకులేండి అవన్నీ మాట్లాడుకోవడం. ఈవిడ మనీష్ గారికి మంచి పేరింగ్ జరుగుతుంది, ఇద్దరు బాగానే మాట్లాడేసుకుంటారు. మీరు 24/7 చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ట్రిపుల్ స్టాండర్డ్ క్వీన్ ఈవిడ. ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తుల కోసం పైన మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన హరీష్ గారు. మాస్క్ మ్యాన్కి చాలా మాస్క్స్ ఉన్నాయి, అతని మాట మీద అతను నిలబడలేడు, అతనికి ధైర్యం లేదు నిజం ఒప్పుకోవడానికి. ఆ రెడ్ ఫ్లవర్ విషయం మీరు చూసి ఉంటారు. అండ్ ఫైనల్గా వచ్చేసి ప్రియా ఈజ్ ఎ వెరీ క్లెవర్ ప్లేయర్. మీకు ఇది ఇప్పుడు అర్థం కాదు, నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. ఆ అమ్మాయి ఎన్ని వీక్స్ ఉంటుందో మీరే చూడండి. ఆ అమ్మాయి చాలా తెలివిగా ఆడుతుంది. మనీష్. సో వ్యూవర్స్, ఇవాళకైతే ఇంతే. నా ఒపీనియన్ నేను చెప్పా. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఓపిక. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో మీరు అఫెండ్ అవ్వచ్చు, మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. నేనైతే రెడీ దేనికైనా. రేపు వీడియోలో కలుద్దాం.